నవీన గారు, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో రిలీజన్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు స్వతహాగా హిందువులైనా వాళ్ళు వేరే రిలీజన్లో కన్వర్ట్ అవుతారు. కానీ ఆ విషయం మ్యాచ్ వచ్చినప్పుడు వాళ్ళతో చెప్పరు. ఇంకొకటి, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా అది కూడా దాచిపెట్టేస్తారు, చెప్పుకోరు. ఇలా చేయటం వల్ల ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది కదా. మరి వాళ్ళు మొత్తం ఫ్రీగా వాళ్ళతో షేర్ చేసుకున్నాక ముందుకెళ్ళడం మంచిదంటారా, లేకపోతే ఎట్లా? మ్యారేజెస్ కుదుర్చుకునేటప్పుడు రూపా మనకు అవి చాలా సిల్లీ విషయాల్లా కనిపిస్తాయి, కానీ కొందరికి అవతల వాళ్ళకి అవి చాలా పెద్ద విషయాలు. కొందరికి ఎలా ఉంటుందంటే, చేంజింగ్ ద రిలీజన్ అన్నావు కదా ఇప్పుడు నువ్వు, వాళ్ళకు ఒక నమ్మకం మీద మారినప్పుడు ఆ నమ్మకానికి వాళ్ళు కూడా ఒక గౌరవం మర్యాద ఇచ్చి దిస్ ఈజ్ వాట్ వీఆర్ అని ధైర్యంగా చెప్పుకోగలగాలి. ఇష్టమైన వాళ్ళే వస్తారు, ఇష్టం లేని వాళ్ళు రారు. ఇది ఒక్కటే కాదు రూపా, చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు పేరెంట్స్కి ఆ రోజుల్లో ఏదో ఒక కారణం వల్ల ఆవిడ చనిపోయి ఆయన ఇంకొక మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు, లేకపోతే డివోర్సీస్ ఉండొచ్చు పేరెంట్స్, లేదా పిల్లల్ని ఎక్కడి నుంచైనా అడాప్షన్ తెచ్చుకుని ఉండొచ్చు ఆర్ఫనేజెస్ నుంచి, లేదా ఇంట్లోనే చుట్టాల్లో పిల్లల్ని ఎక్కడి నుంచైనా అడాప్ట్ చేసుకుని ఉండొచ్చు. కొన్ని సిచ్యువేషన్స్లో సమ్ మర్డర్ జరిగి ఉండొచ్చు, అట్లాంటివి కూడా వీ హ్యావ్ డెల్ట్ ఇట్. అవన్నీ ఏంటంటే దాన్ని వాళ్ళు చాలా రెడ్ ఫ్లాగ్ లాగా తీసుకుని అవతల వాళ్ళు ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతారన్న భయంతో దాచిపెట్టేస్తారు. అది దానివల్ల తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా కూడా పెళ్ళిళ్ళ విషయంలో ఉన్నట్టు చెప్పి, అంటే బయోడేటాలో రాసేమని నేను అన్న, కానీ ఒక సంబంధం ముందుకు వచ్చినప్పుడు పెద్ద మనుషుల్లో కూర్చున్నప్పుడు ఇవన్నీ చెప్పుకుంటే తర్వాత మీరు చెప్పలేదు, మేము ఇష్టం లేకుండా ఇది చేసుకున్నామని పాయింట్ మీద గొడవలు రావు. అవును, మళ్ళీ ఇప్పుడు ఎలాగో అవతల ఫ్యామిలీ మన ఫ్యామిలీలో కలిసిపోతుంది కదా, తర్వాత ఇష్టమైనా తెలుస్తుంది. తర్వాత అయినా తెలవాల్సిన విషయాలు ముందే చెప్పి వాళ్ళకి నచ్చి ముందుకు వెళ్ళటం కరెక్ట్. ఇప్పుడు ఇంట్లో ఉన్న సిబ్లింగ్స్లో ఎవరైనా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవచ్చు, ఎవరైనా ఎవరితోనూ ఎలోప్ చేయి ఉండొచ్చు. కొన్ని సిచ్యువేషన్స్, అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ చాలా ఫ్యామిలీస్లో ఉంటాయి. వాళ్ళు వీళ్ళ దగ్గర దాయాలన్నది వాళ్ళ ఉద్దేశం కాదు, ఇవి మంచి విషయాలు కాదు కాబట్టి ఇవి చెప్పటం వల్ల ఒక మంచి సంబంధం పోతుందన్న భయంతో పోతుందని ఒకటి, సగం మన మీద గౌరవం ఎక్కడ తగ్గుతుందా అన్న ఫీలింగ్ కూడా అది ఉంటుంది రూపా. గౌరవం తగ్గితే వాళ్ళ పిల్లను సంబంధమే చేసుకోరు. కాకపోతే అవతల మంచి సంబంధం వచ్చినప్పుడు ఈ మంచి సంబంధం పోతుందని కూడా భయపడతారు. రెండోది, ఆల్రెడీ వీళ్ళకి కొన్ని సంబంధాలు ఈ రీజన్స్ వల్ల కూడా పోయి ఉంటాయి. సో తర్వాత చూసుకుందాంలే అన్న ధోరణిలో వెళ్తారు. అది అస్సలు సేఫ్ కాదు. ఏది ఏమైనా టైం పట్టినా అన్నీ అర్థం చేసుకుని వచ్చే వాళ్ళ కోసం వెళ్ళటం మంచిది. లేదా మనం ఒక స్టెప్ కిందకి దిగి సంబంధాలు వెతుక్కున్నా కూడా ప్రాబ్లం లేదు. రైట్.